దేవుని సంఘంలో ఒక వ్యక్తి మార్పుకు సంబంధించి ఎవరు ఏ పాత్ర పోషించినప్పటికీ ఆ వ్యక్తి జీవితంలో దేవుడే ముఖ్యమైన కీలకమైన వ్యక్తి అని గుర్తించిన వాడే ఆధ్యాత్మిక పరిపక్వత నొందినవాడవుతాడు. ఈ విషయాలను ఈ సందేశంలో పరిశీలిద్దాం. క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్మదగిన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 9 వచనాలను ధ్యానించబోతున్నాం. ఇందులో పౌలు అంటున్నది ఏమిటంటే, పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే మనము క్రీస్తు మనసును పొందగలం. దేవుని ఆత్మ లేనివారు ఆత్మానుసారమైన సంగతులను గ్రహించలేరు. తత్ఫలితంగా వారు మానవ పాపం కోసం సిలువ వేయబడిన క్రీస్తు ఆలోచనను వెర్రితనంతో తిరస్కరించారు. ఆత్మ సంబంధులైన వారు దేవుని ఆత్మను బట్టి క్రీస్తు మనసును కలిగి ఉంటారు. ప్రజల మనస్థితిని బట్టి పౌలు వారిని శిష్యులుగానే ఇక్కడ పరిగణిస్తున్నాడు. వారిలో కొందరు పౌలును, మరికొందరు అపోల్లోను తమ నాయకునిగా అనుసరిస్తున్నారు. అయితే పౌలు మాత్రము తాను అపోస్తులలో ఒకడనని, దేవుని జత పని వాడనని, ఆయన సేవకులతో కలిసి పనిచేస్తున్నానని తేటతెల్లం చేస్తున్నాడు. వారికి జ్ఞానం లేకపోవడం వలన వారు ఇంకా శిశువులే అని చెబుతున్నాడు. వారు ఆత్మ సంబంధంగా ఇంకను ఎదిగి బలమైన ఆహారం పుచ్చుకోవలసి ఉందని చెబుతున్నాడు. పౌలు మాటల్లో ఎన్నో లోతైన భావగర్భితమైన సత్యాలు ఇమిడి ఉంటున్నాయి. వాటిని విపులంగా నేటి ఈ పాఠంలో తెలుసుకుందామా? క్రీస్తునందు ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు మన పాఠం 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 9వ వచనం వరకు సావధానంగా వినండి. ఈ అధ్యాయంలో చర్చించబడిన అంశం, దేవుణ్ణి సరిగా అవగాహన చేసుకోగలిగిన వాడే దైవ సేవ సమర్థవంతంగా చేయగలడు. మానవులందరినీ 3 వర్గాలుగా పౌలు విభజిస్తున్నాడు. ప్రకృతి సంబంధులు, శరీరానుసారులు, ఆత్మ సంబంధులు. రక్షించబడిన వారు 2 వర్గాలలో దేనికో ఒకదానికి చెంది ఉంటారు. దైవ సేవకులు ఆత్మ సంబంధులై ఉండాలి. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోయాను. శరీర సంబంధులైన మనుష్యులే అని, క్రీస్తునందు పసిబిడ్డలే అని మీతో మాట్లాడవలసి వచ్చింది. శరీరానుసారులు, ప్రకృతి సంబంధులు, రక్షణ లేనివారు. రక్షించబడి కూడా కొందరు క్రైస్తవులు శరీరానుసారులు. ఈ వర్గానికి చెందిన వారి బతుకు నైతికంగా అసహజం. ప్రతి క్రైస్తవుడు ఆత్మ సంబంధి అయి ఉండాలి. ఆత్మ సంబంధి సహజాతీతమైన వ్యక్తి క్రైస్తవుడై ఉండి శరీరానుసారి అయి ఉన్నాడంటే అది సహజమనిపించదు. అంటే క్రీస్తునందు పసిపిల్లవాడు. ఈ పత్రికలో మొదటి భాగం శరీరానుసారులైన క్రైస్తవులను గురించి పౌలు రాశాడు. ఇక 2వ భాగంలో ఆత్మ సంబంధమైన క్రైస్తవులను గురించి మాట్లాడాడు. 12వ అధ్యాయం 1వ వచనంలో అన్నాడు, సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండా ఉండడం నాకిష్టం లేదు. గమనించండి, శరీరానుసారి ఆత్మ సంబంధంగా ఎదగలేడు. అతనికి వివేచనా శక్తి లోపించింది. శరీరానుసారిలో పరిశుద్ధాత్మ లేడా అంటే ఉన్నాడు. అయితే అతడు కృపలో ఎదగటం లేదు. క్రీస్తును గురించిన అనుభవ జ్ఞానంలో ఎదుగు బొదుగు లేకుండా ఉన్నాడు. దేవుని వాక్యంతో అతనికి ఎలాంటి సంబంధం ఉందో అతని ఎదుగుదలలోనే రుజువైపోతుంది. శరీరానుసారి తన అసహజ ప్రవర్తనలో ఎంతో బలహీనుడు. అతడు పసివాడు. సామర్థ్యమున్నా కోరిక లేదు, ఆసక్తి లేదు. పరిపక్వతకు ఈ శిశువు ఎదగాలి. ముందుగా పాలు తాగాలి. క్రమేణా ఆధ్యాత్మిక వయస్సు వస్తున్న కొద్దీ వివేచన శక్తి వస్తుంది. అప్పటిలో మీరు చాలినంత బలం లేనివారు. పాలతోనే మిమ్మును పెంచాను గాని అన్నముతో మిమ్ములను పెంచలేదు.
మీరింకా శరీర సంబంధులై ఉండడము చేత ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నారు కారా? ఇలాంటి వారితో ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడి ఏమి ప్రయోజనం? అలాంటి సంగతులు వినే వయస్సు వారికింకా రాలేదు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? ఈ రోజున చాలామంది శిశువుల్లాగే ఉండిపోతున్నారు. వారి ఎదుగుదల స్తంభించిపోయింది. శరీరానుసారి అని గుర్తుపట్టడం ఎలాగా? వారి బాల్య చాపల్యం, చిన్నపిల్ల చేష్టలు వారి మాటల్లో చేతల్లో కనపడతాయి. ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని సాధించటము కోసం శరీర విధానాలు వాడుతారు. విందు భోజనాలు, శరీర సంబంధమైన కాలక్షేపాలు, పాట కచేరీలు, వినోదాలు, విహారయాత్రలు వీరికిష్టం. వీటి ద్వారా సువార్తను ప్రకటిస్తామంటారు. ఆధునిక పద్ధతులు అని చెప్పి శరీరానుసారమైన ఆకర్షణల కోసం వెంపర్లాడతారు. ఏదో పండుగ దినాలు, పరిశుద్ధ వ్రత దినాలలో మాత్రమే బలవంతాన పళ్ళబింకంతో ఆయా శరీర కార్యాలు మానేస్తారు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం, వారి కడుపే వారికి దేవుడు. తిండి మీది ఆశ ఏదో ప్రత్యేక ఉపవాస దినాన మానేస్తారు. ఆ తరువాత కడుపు దేవుడికి నైవేద్యం మామూలే. శరీర వాంఛలను అరికట్టవద్దు, కోరిక తీరకపోతే ప్రమాదం అంటూ ఆధునిక వేదాంతం ప్రచారం చేస్తున్నది. తిను, తాగు, సుఖించు, ఆనందమే పరమార్థమని పెడార్థాలు చెప్తున్నారు. అయితే నీవనుకోవచ్చు, నేను శరీరానుసారిని కాను, భక్తిగల క్రైస్తవుణ్ణి, నేను ప్రత్యేకం అనుకుంటున్నావా? శరీరానుసారమైన మనస్తత్వం ఎలాంటిదో పౌలు ఇక్కడ చర్చిస్తున్నాడు. మీలో అసూయ, కలహములు ఉండగా మీరు శరీర సంబంధులైన మనుష్యుల రీతిగా నడుచుకునేవారు కారా? కక్షలు, కార్పణ్యాలు, మనస్పర్ధలు ఉన్నవంటే అదే శరీరానుసారమైన మనస్సు. భక్తిగల వారమని చెప్పుకుంటూ అభిప్రాయ భేదాలనే పేరుతో ఈ కక్ష సాధింపు చర్యలేమిటి? సిద్ధాంత భేదాల పేరుతో ఒకరికొకరు ఎడముఖం పెడముఖం. ఇదంతా శరీరతత్వమే. మనస్సు చేదెక్కి విద్వేషానికి దారితీస్తే అదే శరీరం పోకడ. నేను ఉన్నది ఉన్నట్లు మాట్లాడతానండి అంటూ అవతల వ్యక్తిని సూటీపోటీ మాటలతో గాయపరచడం శరీరానుసారమైన ధోరణే. కక్షలు, కావేశాలు భక్తు శరీరానుసారమే. దానికి భక్తి పూత పూయడం మరీ శరీరానుసారం. లోక సంబంధమైనవి నీవేమీ చెయ్యవు, అయినా నీ వైఖరిలో శరీరానుసారివై ఉండవచ్చు గనుక జాగ్రత్త. 4 నుండి 6వ వచనం వరకు, ఒకడు నేను పౌలు వాణ్ణి అంటాడు, మరొకడు నేను అపోల్లో వాణ్ణి అంటాడు. ఈ విధంగా చెప్పుకుంటున్నారు అంటే మీరు ప్రకృతి సంబంధులు కారా? అంటే శరీరానుసారుల కంటే కనా కష్టమైపోయారు గదూ. అపోల్లో ఎవడు? పౌలెవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభువు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించారు. నేను నాటాను, అపోల్లో నీళ్లు పోశాడు, వృద్ధి కలుగ చేసిన వాడు దేవుడే. పౌలేమంటున్నాడు? నేనైనా అపోల్లో అయినా దేవుని సేవకులమే. పౌలు అపోస్తలుడు, కొత్త స్థలాలలో సువార్త ప్రకటించిన ఉద్యమ నాయకుడు. అపోల్లో వచ్చాడు, వ్యక్తిగతంగా అనేకులను క్రీస్తునందు బలపరిచాడు. ఇద్దరూ దైవజనులే, దైవ సేవకులే. కాబట్టి వృద్ధి కలుగ చేసే దేవునితోనే గాని నాటేవానిలోనైనా నీళ్లు పోసేవానిలోనైనా ఏమీ లేదు. బోధకుడు ఎవరు అని కాదు, దేవుడు అతన్ని వాడుకుంటున్నాడా లేదా అనేది ప్రశ్న. అలాంటప్పుడు ఫలితాలను బట్టి దేవుణ్ణి మహిమపరచాలి. ఇందులో మనుషుల ప్రమేయమేదీ లేదు. మనిషి ఘనత కాదు, ప్రభువు మహిమనే మనం వెతకాలి. నాటేవాడు, నీళ్లు పోసేవాడు ఒకటే. ప్రతివాడు తాను చేసిన కష్టము కోసమై జీతం పుచ్చుకుంటాడు. దేవుడు ఎందరెందరో పనివారిని వాడుకుంటాడు. వారి పనితీరులో, నాణ్యతలో వైవిధ్యం ఉంటే ఉండవచ్చు. అంత మాత్రాన ఈ సేవకులలో కొందరిని తగ్గించడం, కొందరిని హెచ్చించడం మీకు తగదు అని వారిని హెచ్చరిస్తున్నాడు. సేవకులు తమ సేవలో వాడే పద్ధతులు, సాధనాలు రకరకాలై ఉండవచ్చు. అయితే వీరందరినీ వాడుకుంటున్నది దేవుడు.
మనమందరము దేవుని జతపనివారమే కదా. అంతేకాని దేవుడు మన జతపనివాడైనట్లు ఆయన మహిమను తగ్గించవద్దు, దొంగిలించవద్దు. మీరు దేవుని వ్యవసాయము, దేవుని గృహము అయి ఉన్నారు. మనం దేవుడు కట్టిన ఇల్లు. ఈ గృహానికి పునాది యేసుక్రీస్తే. మనమందరము సువార్తను ప్రకటించి ఆత్మలను సంపాదించాలి. ప్రజలు రక్షణార్థమైన మారు మనసుకు నడిపించబడాలి. అసలు సంగతి ఏమిటంటే అన్నిటిలో ప్రభువుకే మహిమ కలగాలి. ఆధ్యాత్మిక వ్యక్తులు లోతైన ఆధ్యాత్మిక విషయాలు గ్రహించగలరు. శారీరక విషయాలకే పరిమితమైన దృక్పథం గలవారికి ఆధ్యాత్మిక సత్యాలు మింగుడుబడవు. కొరింథీ విశ్వాసులారా, మీరింకా భౌతిక స్థాయిలోనే ఉన్నారా? వీరి శరీర స్వభావం కింది స్థాయిలో ఉంది. పైకి ఎదగలేకపోతున్నారు. విశ్వాసుల మధ్య పరస్పర సంబంధాలలో పరిపక్వత రావాలి. పిల్లల్లాగా పార్టీలు కట్టడం, బాల్య చాపల్యం, సంఘంలోనే శరీరానుసారులు, ఆత్మ సంబంధులు ఉన్నారు. శరీరానుసారి ఎంత పనిచేసినా దేవుణ్ణి మెప్పించలేడు. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధం. సంఘ బిడ్డలందరిలో సమైక్యత, ప్రేమ నిండి ఉండాలి. నడిపించు నానావా నడి సంద్రమున దేవా, నవజీవన మార్గమున నా జన్మ తరింప. నడిపించు నానావా నా జీవిత తీరమున నాపజయ భారమున నలిగిన నా హృదయమును నడిపించుములోతునకు. నా ఆత్మ విరబూయా నా దీక్ష ఫలింప. నా నావలు కాలిడుము, నా సేవ చేకొనుము. నడిపించు నానావా ప్రభు మార్గము విడిచితిని, ప్రార్థించుట మానితిని. ప్రభు వాక్యము వదలితిని, పరమార్థము మరిచితిని. ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది బలహీనుడనై ఇప్పుడు పాటింతు నీ మాట. నడిపించు నానావా లోతైన జలములలో లోతున వినబడు స్వరమా,
లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి లోనున్న ఈవులలో లోటైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశ చేయుమయా. నడిపించు నావా ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకుని ప్రకటితును లోకములో పరిశుద్ధుని ప్రేమ కథ. పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో. ఇది దేవుని తోట. ఈ తోటలో ఎందరో పనిచేస్తారు. తోట యజమానికి పనివారందరూ విధేయులు. యజమానికి మనస్తాపం కలిగించే పని వారు ఎన్నడూ చెయ్యరు. విత్తనాలు నాటినా నీళ్లు పోసినా యజమాని తోట అభివృద్ధికే గదా. పనిచేసేవారు స్వార్థంతో ఏమీ చెయ్యరు, యజమానికి నష్టం కలిగించరు. పనిచేసేవారిలో హెచ్చుతగ్గులు లేవు. అందరూ ఒకటే, వారి యజమాని ఒక్కడే. ఆయన జతపనివారే ఈ సేవకులందరూ. దేవుడు మానవ సాధనాలను వాడుకుంటాడు. వీరు లోకంలో అందరికీ సత్య సువార్తను ప్రకటించాలి. ప్రేమ సువార్తను అందరికీ చెప్పాలి. అందరూ వినేటట్లు చూడాలి. విత్తనాలు వేసే పని మనది, ఫలితమిచ్చేవాడు మన యజమాని. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. తాను సృష్టించిన ఈ మనిషిని దేవుడు పునఃసృష్టి చెయ్యగలడు. సంఘంలో నాయకులను అడ్డం పెట్టుకొని వారి పేరు వాడుకొని సంఘాన్ని చీల్చే ప్రయత్నం సంఘ క్షేమాభివృద్ధికి భంగకరం. అట్టి ధోరణులను అధికారపూర్వకంగా పౌలు గద్దించాడు. ప్రియ శ్రోతలు, ఈ పాఠంలో ఆధ్యాత్మిక పరిపక్వతను గురించి, ఆధ్యాత్మిక పంటను గురించి పౌలు మాట్లాడుతున్నాడు. 1 నుండి 4వ వచనం వరకు దేవుని వాక్యమనే పాలతో మన ఆధ్యాత్మిక శైశవం మొదలవుతుంది. 1 పేతురు 2వ అధ్యాయం 2వ వచనం ఆధ్యాత్మిక క్షీరమును గురించి మాట్లాడుతోంది. కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమనే పాల వలన రక్షణ విషయములో ఎదిగే నిమిత్తము ఆ పాలను అపేక్షించండి. అయితే పాలు తాగే స్థితి నుండి బలవర్ధకమైన ఆహారం తినే వయస్సుకు ఎదగాలి గదా. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12 నుండి 14వ వచనం వరకు కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మరల మీకు బోధించవలసి వచ్చింది. మీరు పాలు తాగవలసిన వారే కాని బలమైన ఆహారము తినగలవారు కారు. పాలు తాగే ప్రతివాడు శిశువే గనుక నీతివాక్య విషయములో అనుభవము లేనివాడై ఉన్నాడు. వయస్సు వచ్చినవాడు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించడానికి సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నాడు. గనుక బలమైన ఆహారము అతనికే తగినది. మన ప్రభువు మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో ఏమన్నాడు? మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. వాక్య క్షీరం శిశువులకు, వాక్యాహారం పెద్దవారికి, ఎవరికి తగినట్టు వారికి తినిపించాలి. ఆహారం తినాలి, అది అరిగేటట్లు వ్యాయామం చెయ్యాలి, సాధకం చెయ్యాలి. జ్ఞానేంద్రియాలు బలపడాలి. 1 తిమోతి 4వ అధ్యాయం 6 నుండి 8వ వచనం వరకు నీవు అనుసరిస్తూ వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుతూ క్రీస్తు యేసుకు మంచి పరిచారకుడివై ఉంటావు. దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకో.
శరీర సంబంధమైన సాధకము కొంతమట్టుకే ప్రయోజనకరమవుతుంది గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయములో, రాబోయే జీవము విషయములో వాగ్దానముతో కూడినది అయినందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవుతుంది. భౌతికంగా ఎంత వయస్సున్నా ఆధ్యాత్మికంగా శిశువులై ఉన్నవారు ఎందరో మన మధ్యనే ఉన్నారు. 1 కొరింథీ 3:5-9 వరకు పంటను గురించిన ఉపమానం ఉంది. పంట కోసేటప్పుడు ప్రతి ఒక్కనికి తగిన పారితోషికం ముట్టుతుంది. అందరూ చేస్తున్నది ఆయన పనే. యోహాను సువార్త 4:34-38 వరకు ప్రభువు పంటను గురించే మాట్లాడాడు. ఇంకా 4 నెలలైన తరువాత కోతకాలం వస్తుందని మీరు చెబుతారు గదా. ఇదిగో మీ కన్నులెత్తి పొలాలను చూడండి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చాయి. విత్తేవాడు కోసేవాడు కూడా సంతోషించేటట్లు కోసేవాడు జీతం పుచ్చుకొని నిత్యజీవార్థమైన ఫలము సమకూర్చుకుంటాడు. విత్తేవాడొకడు కోసేవాడొకడు అనే మాట ఈ విషయములో సత్యమే. మీరు దేనిని గూర్చి కష్టపడలేదో దానిని కోయడానికి మిమ్మల్ని పంపాను. ఇతరులు కష్టపడ్డారు, మీరు వారి కష్టఫలములో ప్రవేశించారు. పనివారి మధ్య పోటాపోటీలు, తరతమ భేదాలు ఉండకూడదు. వారి పని నాణ్యతను గుర్తించేవాడు ప్రభువు. ఆయనే జీతమిచ్చేవాడు, బహుమానాలు పంచేవాడు. కోత యజమాని ప్రభువే అయినప్పుడు బోధకుడెవడు, ఎంత గొప్పవాడు అనే చర్చ అనవసరం. అంతా ఆయనదే. ప్రియ శ్రోతలు, కొరింథు సంఘస్థుల తరహా పౌలు బాగా విశ్లేషించి చూపాడు. వారు సువార్త విన్నారు, రక్షించబడ్డారు, నీతిమంతులయ్యారు. దేవునితో వారికి సమాధానముంది. వారికి వాక్యం పాలుగా అందించబడింది. నూతన జన్మ పొందిన వీరు వాక్యమనే పాలు తాగారు. పౌలే వారికి వాక్యపు పాలు తాగించాడు. వారు ఆధ్యాత్మిక వయస్సులో ఎదుగుతూ రూపాంతరం పొందవలసి ఉంది గాని వారికి లోకాశలు ఎక్కువయ్యాయి. ఆధ్యాత్మిక ఎదుగుదల స్తంభించిపోయింది. క్రీస్తునందు వారు చంటిబిడ్డల్లాగా ఉండిపోయారు. శిలువ వార్త విన్నప్పుడు వారు నీతిమంతులయ్యారు. అంతేకాదు, వారిలో పరిశుద్ధీకరణ కొనసాగాలి. దేవుని ప్రత్యక్షతకు వారిలో ప్రతిస్పందన కలగాలి. వారి వైఖరులు నూతనపరచబడాలి. వారి తలంపులలో, క్రియలలో నీతి కానరావాలి. సిలువ వేయబడిన యేసే పౌలు ప్రకటించిన సందేశం. ఇది వారికి, వారి ఆత్మలకు బలవర్ధకమైన ఆహారం. వారి ఆధ్యాత్మిక శైశవాన్ని బట్టి ఈ ఆహారం వారికి సహించటం లేదు. వారిలో లౌకిక మనస్తత్వం గూడు కట్టుకొని ఉంది. అది పోవటం లేదు. ఆధ్యాత్మిక పరిపక్వత వారికి రావటం లేదు. వినయం, పరోపకారం, దేవునికి విధేయత వారికి ఇంకా అలవడలేదు. వారు శిశుప్రాయులు, స్వార్థప్రియులు. కక్షలు, కార్పణ్యాలు, కావేశాలు వారిలో తలెత్తాయి. నీతిమంతులే గాని వారిలో శుద్ధీకరణ ప్రవర్తిల్లడం లేదు. ఇదే వారి మధ్య జటిల సమస్య అయి కూర్చుంది. సిలువ వేయబడిన క్రీస్తు వార్త వారికి వంటబట్టినట్లు లేదు. వారి అనైక్యతకు మూల కారణమిదే. వీరి లోపాన్ని సవరించడానికి పౌలు ఈ మాటలు రాస్తున్నాడు. సంఘంలో పరిచర్య ధర్మమును గురించిన వివాదం మొదలైంది. దైవ సేవకులు తమ ప్రభువుకు బాధ్యులు. సంఘస్థులు ప్రభువు తట్టు తమ దృష్టిని కేంద్రీకరించాల్సింది పోయి సేవకుల వైపు చూడడం మొదలుపెట్టారు. దైవ సేవకులు మనుషుల మెప్పునుగాక దేవుని గుర్తింపును, మెప్పును కోరాలి. సేవకుడు దేవునికి లెక్క అప్పగించాలి. అపొల్లో గాని, పౌలు గాని క్రీస్తు చేత పిలువబడిన వారు. వారు క్రీస్తును నమ్ముకోవడానికి వీరు కారకులు కారు. వీరు క్రీస్తు యొక్క సాధనములు మాత్రమే. ఫలము, ఫలితము కలుగచేసిన వాడు దేవుడే, ప్రభువే. విత్తనం మొలవడానికి, పెరగడానికి ప్రభువే కారకుడు. ఆత్మలు రక్షించబడుతున్నారు అంటే అది ప్రభువుకే మహిమ. పౌలు, అపొల్లో వీరిద్దరి మధ్య ఎట్టి మనస్పర్ధలు లేవు. ఒకరితో ఒకరు పోటీ పడడం లేదు. ఇద్దరూ సమానంగా దైవసేవకులే. దేవుడు ఇద్దరినీ వాడుకుంటున్నాడు. ఈ దైవజనులు
సంఘమును పరిపక్వత దిశగా నడిపించడానికి ప్రయాసపడుతున్నారు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 12-13 వచనాల్లో పౌలు ఇదే భావాన్ని వెలిబుచ్చాడు. మనమందరము విశ్వాసము విషయములో, దేవుని కుమారుని గూర్చిన జ్ఞానము విషయములో ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులమయ్యే వరకు, అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సంపూర్ణమైన సంపూర్ణత గల వారమయ్యే వరకు ఆయన ఏలాగు నియమించాడు. పరిశుద్ధులు సంపూర్ణులయ్యేటట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందడానికి, పరిచర్య ధర్మము జరగడానికి ఆయన కొందరిని అపొస్తలులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించాడు. అది అసలు సంగతి. ప్రియ శ్రోత, నీవు రక్షించబడ్డావా? పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రియతమ రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య కృప, తండ్రి యొక్క పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ మనకు నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్. శరీర సంబంధులైన క్రైస్తవులు ఏమయ్యున్నారు? శరీర సంబంధులైన క్రైస్తవులు ఏమయ్యున్నారు? 1. క్రీస్తునందు పసిపిల్లలు. 2. క్రీస్తునందు బలవంతులు. 3. క్రీస్తునందు పరిపక్వత గలవారు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9339952570. ప్రియులారా, ఇంతవరకు మనము 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 1-9 వచనాల ద్వారా శ్రేష్టమైన సత్యాలను గ్రహించి ఉన్నామని భావిస్తున్నాం. నేటి దినాల్లో రక్షించబడిన వారు కూడా శరీరానుసారులుగా జీవిస్తున్నారు. రక్షించబడిన ప్రతి క్రైస్తవుడు ఆత్మ సంబంధి అయి ఉండాలి. శరీరానుసారి ఆత్మ సంబంధంగా ఎదగలేడు. అతనిలో వివేచన శక్తి లోపిస్తుంది. శరీరానుసారిలో పరిశుద్ధాత్మ ఉన్నను దేవుని కృపలో అతడు ఎదగడం లేదని గ్రహించాలి. ఆత్మీయంగా అతడు బలహీనుడు, శిశువు. ఆధ్యాత్మికంగా పరిపక్వతకు అతడు ఎదగాలి. కొరింథీ విశ్వాసులను ఉద్దేశించి పౌలు అన్నాడు, తాను నాటగా అపోల్లో నీరు పోశాడని, తాము కలిసి పనిచేస్తే దేవుడే వృద్ధి కలుగజేశాడని పౌలు చెబుతున్నాడు. ఆ కారణంగానే తాను వారికి అనేక సంగతులు వివరించలేకపోతున్నానని చెప్పాడు. వారింకనూ శరీరానుసారులే తప్ప ఆత్మానుసారులు కాలేదు. వారిలో అసూయ, కలహము ఇంకనూ ఉన్నాయి. వారి హృదయంలో దేవుని వాక్యము లోతుగా నాటబడలేదు. వారు క్రీస్తులో ఇంకను తిరిగి జన్మించలేదు. కనుక వారు మనుషులను కాక దేవుని వైపు చూడాలని, ఆయన తమకు అప్పగించిన పనిని ఆయన మహిమార్థమై చేయాలని వారికి చెప్పాడు. ప్రియులారా, మనలో కక్షలు, అసూయలు ఉన్నాయంటే అది శరీరానుసారమైన మనస్సు అని గుర్తించాలి. సంఘములోని అపోల్లో, పౌలు లాంటి వ్యక్తులు కాదు, కానీ దేవుడే మనకు వృద్ధి కలుగజేస్తాడని గ్రహించి ఆయననే ఆరాధించాలి, మహిమపరచాలి. అన్నింటిలో ప్రభువుకే మహిమ కలగాలని మనము గ్రహించాలి. అట్టి కృప దేవుడు మనకు దయచేయనుగాక. దైవాశీస్సులు.